కృష్ణుడు పరమాత్ముడు అంటున్నారు కదా, మరి పరమాత్ముడికి తన భార్యలు తన కొడుకును మోహించిన సంగతి ఎందుకు తెలియలా? వెలివేస్తే మళ్ళీ ఆడం కూతురెళ్ళి మళ్ళీ అన్నం పెళ్లి చేసుకుంది అక్కడికి వెళ్ళి. శ్రీ వరాహ పురాణము ద్వితీయ సంపుటము తెలుగు తాత్పర్యంతో అన్నమాట. తాత్పర్య రచయితలు ప్రాచార్య శలాక రఘునాథ శర్మ గారు మరియు డాక్టర్ కందుకూరి రామకృష్ణ సూర్యనారాయణ గారు. 175వ అధ్యాయము పేజీ నెంబరు 161, 162, 163. నేను 161లో కొన్ని విషయాలు చదువుతున్నాను. ఓ దేవేశ, శ్రీకృష్ణ, నీ కుమారుడైన సాంబుడు యువకుడు, మంచి వక్త, అందమైన వాడు, కోరిక పుట్టించు అందముతో స్త్రీలకు మనోహరుడై ఉన్నాడు. ఓ దేవా శ్రీకృష్ణ, దేవతలు 16,000 స్త్రీలను విలాసం కొరకు నీ దగ్గరకు పంపిరి. నీ కుమారుడు సాంబును చూసిన స్త్రీల మనుషుడు సంచరించుచున్నవని బ్రహ్మలోకం నందు కూడా చెప్పుకొనుచున్నారు. అతడు మన్మధుడు కదా. ఏం చెబుతున్నారంటే నారదులు వారు, నీ కొడుకైనటువంటి సాంబును చూసి నీ 16,000 మంది భార్యలు అతను మోగిస్తున్నారు. ఈ విషయం బ్రహ్మలోకంలో అందరూ చెప్పుకుంటున్నారని చెప్పేసి శ్రీకృష్ణుడు చెబుతున్నారన్నమాట 11వ శ్లోకంలో. అందువలన ఓ శ్రీకృష్ణ, నేను సాంబుని 16,000 మందిని పిలిచి ఆసనంలో కూర్చుండిన సాంబును గూర్చి వారి మానసిక క్షోభ నిజమా కాదా అని గ్రహింపగలను. నేను అట్లయిన శ్రీకృష్ణుడు వారి సంఖ్యకు తగిన సుఖాసనములను తామరాకులతో అలంకరించి నారదుని అనుమతితో సిద్ధం చేసెను. ఆ స్త్రీలనందరూ ఆయా ఆసనంలో కూర్చుండబెట్టి తరువాత సాంబుని పిలిచెను. అతడు ఎదురుగా నిలబడి దోషిని పట్టిన వాడై నిలిచి ఏమి పని ఆదేశింపమని అడిగెను. ఆ సాంబుని అందమైన రూపమును గాంచిన ఆ స్త్రీలకు పూర్వ మన్మథ స్మరణచే మనసు సంచలనం కలిగెను. ఇదంతా భార్యలందరిని పిలిచాడు శ్రీకృష్ణుడు. పిలిచి మరి అందరిని కూర్చోబెట్టిన తర్వాత తన కొడుకైనటువంటి సాంబుని కూడా పిలిచాడన్నమాట వారి మధ్యకి. పిలిస్తే ఎప్పుడైతే ఈ సాంబుడు ఈ 16,000 మంది భార్యల ఎదుటికి వచ్చాడో వారందరూ ఎప్పుడైతే అందమైనటువంటి సాంబును చూడడంలోని వీళ్ళల్లో కామ కోరికలు ప్రారంభమైనాయి అన్నమాట. కామ కోరికలు ప్రారంభమైనాయి. ఆ సాంబుని అందమైన రూపమును గాంచిన ఆ స్త్రీలకు పూర్వ మన్మథ స్మరణచే మనస్సంచలనం కలిగెను. శ్రీకృష్ణుడు ఆ స్త్రీలను తమ తమ గృహాలకు వెళ్ళుడనిను. ఆ స్త్రీలు తమ సంక్షోభమును వస్త్రముల క్రిందనున్న తామరాకులతో నిగ్రహించుకొనిది. తమ తమ నివాసములకు ఎగిరి సాంబుడు మాత్రం అచ్చటనే ఉండెను. అంటే వాళ్ళ యొక్క కామ వాంఛను, కామ కోరికను అంచిపెట్టుకున్నారంట. ఆ తామరాకుల మీద నిగ్రహించుకున్నారన్నమాట. అక్కడే తన కొడుకైనటువంటి సాంబుడు ఉన్నాడు. తర్వాత 16వ శ్లోకంలో శ్రీకృష్ణుడు సిగ్గుతో తలదించుకొని నేలను చూస్తున్న నారదునితో ఇట్లని స్త్రీలకు సంబంధించిన విషయమును చాలా వివరంగా చెప్పారు. కృష్ణుడు పరమాత్ముడు అంటున్నారు కదా, మరి పరమాత్ముడికి తన భార్యలు తన కొడుకును మోహించిన సంగతి ఎందుకు తెలియలా? సర్వజ్ఞుడు కదా ఆయన. బ్రహ్మలోకంలో చెప్పుకుంటున్నారనే విషయం నారదుడు వచ్చి చెప్పేంతవరకు శ్రీకృష్ణుడు వారికి తెలియదా తన భార్యలు తన కొడుకును మోహించారని. ఇది కూడా చెప్పాలి మీరు ప్రజలకి. ఓ నారద, కామాతురాలైన స్త్రీలకు సమయమని, రహస్యమని కానీ దగ్ధమైన ఆలోచన కానీ ఉండదు. అది వారి సహజ లక్షణము. ఇంకా చూడండి, యవనమందున్న స్త్రీకి కానీ మంచి దేహఛాయ గలదు కానీ, ఏకవస్త్ర అయినది కానీ, అందమైన చెక్కిలు గలదు కానీ, మాట యందు నేర్పగలదు కానీ, వయసు మళ్ళింది కానీ, ఏ స్త్రీ అయినను అందమైన పురుషుని చూసినంతనే సంచలింతురు. ఇది స్త్రీల సహజ లక్షణం. ఇక స్త్రీల గురించి చెప్పడం ప్రారంభించారు ఎవరు? పరమాత్ముడైనటువంటి శ్రీకృష్ణుడు వారు. ఇప్పుడు మీరు చెప్పాలి, ఐందవ సహోదరులారా, బైబిల్లో మనుషులు చేసినటువంటి తప్పు మీకు బూతుగా కనిపిస్తుంటే మరి 5వ గ్రంథాల్లో దేవుళ్ళు దేవతలు అనబడుతున్నటువంటి వారు, ఋషులు అనబడుతున్నటువంటి వారు చేసినటువంటి వావివరస లేనటువంటి మరి కార్యాలు మీకు ఎందుకు కనిపించట్లా? వెలివేస్తే మళ్ళీ ఆడం కూతురెళ్ళి మళ్ళీ అన్నం పెళ్లి చేసుకుంది అక్కడికి వెళ్ళి. 5వ గ్రంథాలలో వావివరసలు లేవనే సంఘటనలు కోకోలలుగా ఉన్నాయి. దేవతలకు వావివరసలు లేవని కూడా రాశారన్నమాట. బైబిల్లో మనుషులు తప్పు చేశారు, వారిలాగా మీరు చేయొద్దు, తప్పు చేయొద్దు అని దేవుడు రాయించితే అది మీకు తప్పుగా కనిపిస్తుంది. మరి ఇది శ్రీకృష్ణుడు యొక్క భార్యలు సొంత కొడుకును మోహించారన్నమాట. ఇది మీకు బూతుగా కనిపించట్లేదు? ఇది మీకు తప్పుగా కనిపించట్లేదా? కనుక ప్రతి ఒక్కరు కూడా సత్యాన్ని తెలుసుకొని సత్య మార్గంలో నడవాలని కోరుకుంటున్నాను.